తెనాలి స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ గాంధీ ఇర్విన్ పార్కులో మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు అడపా సంపత్రాయుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సంపత్రాయుడు మాట్లాడుతూ, నేడు మన ప్రధాని నరేంద్ర మోడీ ఆచరిస్తున్న గాంధీ సిద్ధాంతాలు మన దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని తాగునీటి పరిసరాలు, మురికివాడలను శుభ్రం చేయటం, ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించడం, కొనుగోలు చేయడం జరిగిందని సంపత్రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనంతాచార్యులు, వాసుదేవనాయుడు, గాజుల వెంకయ్యనాయుడు, కుశలరాజు జైన్, టి వెంకటేశ్వరరావు, కనకదుర్గ, దొరసాయి గుప్తా, శిఖా రవీంద్ర, వెంకట్, దుర్గా కుమారి, హనుమంతరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవరాజ్, యుగంధర్, వై కామేశ్వరరావు, కావూరి శ్రీనివాస్, వెత్సా నాగరాజు, పసుపులేటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర మహనీయులైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి మరియు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున ఈ గాంధీ పార్క్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పించాలన్న ఉద్దేశం. మా యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు అందరినీ కూడా గాంధీ గారికి ఇష్టమైన ఖాదీని కొనమని తెలియపరిచారు. మేమందరం కూడా ఖాదీ దుస్తులు కొనడానికి సిద్ధంగానే ఉన్నాం. అంతేకాకుండా యావత్ ప్రపంచం కూడా భారతదేశం చూస్తుందంటే ఈ భారతదేశంలో ఉన్న మహనీయుల యొక్క జీవన విధానం మూలంగానే చూస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ యొక్క నిస్వార్థమైన జీవన విధానం, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, ఇలాంటి అంశాలతోనే యువత కూడా వారి యొక్క ఆశయాలతో, వారి యొక్క ఆలోచనలతో ముందుకు నడవాలని, అదే ఆలోచనతోనే మా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ అని ఉండటం కోసం గాంధీ గారు ఉపయోగించిన కళ్ళజోడినే నమూనాగా ఆలోచనతోనే ఈ దేశం మొత్తం కూడా స్వచ్ఛమైన రాజకీయం, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛ భారత్ యొక్క నిదర్శనం కాబట్టి ఈ రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని వారు కూడా తెలియపరచడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతి, అలాగే భారత ప్రధానిగా చేసినటువంటి కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా. ఈ దేశ స్వాతంత్రోద్యమంలో ఎందరో మహనీయులు భారతమాత పాదాల చెంత తమ జీవన పుష్పాలను అర్పించడం జరిగింది. అటువంటి వారిలో గాంధీజీ మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన సత్యము, అహింస అన్నటువంటి సూత్రాల మీద అనేక ఉద్యమాలు నెరిపినటువంటి వాడు. ఆయన జీవితాన్ని మలుచుకోవటమే కాక భారతదేశంలో ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా దాన్నే ఆధారంగా తీసుకొని నడపడం జరిగింది. ఆయన సత్యశోధన అన్న పేరుతో రాసిన ఆత్మకథ మనందరికీ ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు, హరిజనోద్ధరణ కోసం కృషి చేశారు. అన్టచబిలిటీ మీద ఆయన జీవితాంతం పోరాడుతూనే ఉన్నారు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి స్ఫూర్తి ప్రదాతగా నిచ్చాడు. అమెరికాలో నిగ్రోల స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నెల్సన్ మండేలాకి, అలాగే బర్మాలో ఉన్నటువంటి ఆంగ్ సాన్ సూకీకి ఆయన ఎంతో ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఆయన ఎంతో కారణభూతులుగా నిలిచారు. ఆయన యొక్క జయంతిని జరుపుకోవాలని చెప్పేసి ప్రధాని మోడీ ఇచ్చినటువంటి సందేశంతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా యాక్సిడెంట్ జరిగితే ఆయన నిజాయితీగా ఆయన వెంబటే రాజీనామా ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శ రాజకీయ నాయకుడు. ఆయన యొక్క టైంలోనే మన దేశంలో ఆహార విప్లవం వచ్చింది. అందుకని జై కిసాన్ జై జవాన్ అన్నారు. జై కిసాన్ అంటూ ఆయన ఇక్కడ ఆహార పదార్థాల ఉత్పత్తిని పెంచడం కోసం శతదా ప్రయత్నించారు. ఆయన కాలంలో జరిగినటువంటి పాకిస్తాన్ వారిలో యుద్ధంలో కూడా ఆయన మన యొక్క సైనికులకి ఎంతో స్ఫూర్తినిస్తూ ఇచ్చేశారు. అందుకని ఆయన పేరు మీద జై కిసాన్ జై జవాన్ అన్నటువంటి నినాదం ఎంతో ముందరికి వెళ్ళింది. అటువంటి మహోన్నత వ్యక్తికి కూడా ఈ రోజున నివాళులు అర్పిస్తున్నాం.